శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుంటాం. గత భాగంలో మనము బుద్ధలోకమని మనోలోకమని రెండింటి గురించిన విషయాలను చెప్పుకున్నాం. కానీ ఎంత చెప్పుకున్నా కూడా బుద్ధి గురించి మనసు గురించి మనకు కొన్ని డౌట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. కానీ చివరిగా ఒక్క భేదమైతే నేను చెప్తాను. బుద్ధి అనగానే కేవలం ఆలోచనలు ఐడియాస్కి సంబంధించి ఉంటుందన్నమాట. మనసు అనేసి అంటే భావనలకు ఉద్వేగాలకు మనలో కలిగేటువంటి భావాలన్నీ కూడాను మనసుకు సంబంధించి ఉంటుంది. సో ఆలోచనలకి భావనలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో అంతే వ్యత్యాసం మన బుద్ధికి మనసుకు కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ లోకాల తర్వాత ఉన్నటువంటిది ఆత్మలోకం గురించి ఈ భాగంలో మనము చెప్పుకుంటాం. సో ఆత్మలోకము అనగానే ఆత్మలకు కూడా ఒక లోకం ఉంటుంది అన్న విషయం మనము అర్థము చేసుకోవచ్చు అన్నమాట. మన అందరి శరీరాలలో కూడాను ఉండేటువంటి మనకు తెలియనటువంటి కంటికి కనపడనటువంటి ఒక శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనము మన శరీర బాహ్య అవయవాలను కానీ లేకపోతే అంతరవయవాలను కానీ మనము తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ అవయవాలు అంటే లోపలి అవయవాలకు కూడాను ఒక శక్తి అనేది నడిపిస్తూ ఉంటుంది. దానినే మనము ఆత్మ అంటాము. ఆ ఆత్మ అని ఎందుకు అనేసి అంటాము అనేసి అంటే ఆది నుంచి ఉండేటువంటి తనకు తానుగా ఉండేటువంటి శక్తినే మనము ఆత్మ అని అంటున్నాం అన్నమాట. సో ఆత్మ నుంచి శక్తి వస్తుంది అనేసి అంటే చాలా వరకు మనకు నమ్మకం కుదరదు, కానీ నమ్మక తప్పదన్నమాట. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనకు కంటికి కనిపించినంత మాత్రాన ఆత్మ లేదు అని చెప్పడానికి లేదు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆత్మ గురించి ఉన్నటువంటి ఆత్మ పరిణామ క్రమంలో కానీ ఆత్మ గురించి చెప్పుకున్నటువంటి భాగాలను మనము వీటికి ఆత్మ గురించి చాలా విశేషాలను చెప్పుకునే ఉన్నామన్నమాట. సో దీనికి అంటే ఈ ఆత్మలన్నింటికీ కూడాను ఒక స్థలం అనేది ఉంటుంది. మనము అందరూ కూడాను చనిపోయిన తర్వాత వెంటనే మనం ఎక్కడి నుంచి అయితే పుట్టామో అక్కడికి వెళ్ళలేము. ఎందుకు అనేసి అంటే మనతో పాటు బుద్ధికి ఉండేటువంటి ఆలోచనలను మనసుకు ఉండేటువంటి భావనలను అన్నింటినీ తొలగించుకుంటేనే ఆత్మ అనేది మాత్రమే ఆత్మ అనే పదార్థం మాత్రమే మిగులుతుందన్నమాట. కావాలనేసి అంటే మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా విశదీకరించుకోవచ్చు. ఏమి అనేసి అంటే మనం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు ఈ దేహం అనేది కట్టెలో కాలిపోవడము లేకపోతే భూమిలో పాతి పెట్టడము చేస్తూ ఉంటాం. అంటే మనకు అక్కడ శరీరం లేదు. సో ఎప్పుడైతే చనిపోయినారో భావనలు ఆలోచనలు అనేటివి ఉండవు, మనకు అవన్నీ తెలుసు. కానీ కూడాను మనకంతా కూడాను మన ఆలోచనలు భావనలు అంతా కూడాను తరంగాల రూపంలోను వేవ్స్ అంటే మేఘాల రూపంలోను క్లౌడ్స్ ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదండి. అవన్నీ కూడాను మన చుట్టూరానే ఉంటాయన్నమాట, అంటే ఆవరించి ఉంటాయి. అందువలననే వెంటనే చనిపోయిన వ్యక్తి తన స్వస్థలానికి వెళ్ళలేకపోవడానికి కారణం. సో అలా భావనలు ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తికి ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే మనం అందరూ భక్తి యోగంలో చెప్పుకుంటూ ఉంటాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు, పాపం చేస్తే నరకానికి వెళ్తారు అనేసి చెప్తూ ఉంటాం కదా. సో ఈ ఆలోచనలతోనే పుణ్యము నరకము అనేటువంటి స్థలం ఒకటి ఉన్నది అనే ఆలోచన మనకు ఉంటుందన్నమాట. సో ఈ నరకంలో ఏం చేస్తారు, పాపాత్ములకి శిక్ష అనుభవింపచేస్తూ ఉంటారు. స్వర్గంలో పుణ్యాత్ములకి వాళ్ళకు కావలసినటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటారనేటివి మనం వినే ఉన్నామన్నమాట. కానీ ఇక్కడ అన్నిటికంటే దానికంటే ఇంకా లోతుగా మనం గమనించవలసింది ఏమి అనేసి అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలకు కానీ పుణ్యాలకు కానీ వాళ్ళే సాక్షి అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకు అంటే స్వర్గం నరకం ఉన్నాయా లేవా అనేసి అని మళ్ళీ తర్వాత మనం చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సాక్షి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ సాక్షి అనేది కూడాను మనకు మూల పదార్థం గురించి అంతరాత్మ గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఈ సాక్షి కానీ మనం కేవలం సాక్షిభూతంగా ఉండాలి అనే విషయాలను గురించి వింటూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు మనం
ఈ స్వర్గం నరకం అని చెప్తున్నాం కదా. అంటే మనిషి చనిపోగానే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తాడు అనే ఆలోచన ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనం చేసినటువంటి పాపం యొక్క ఫలితాలని మనం ఆలోచనల రూపంలో కానీ భావనల రూపంలో కానీ అనుభవించడానికి కారణమవుతుంది. ఇక్కడ మనం ఒక సందేహాన్ని చెప్పుకోవచ్చు. ఏమనేసంటే, శరీరమే లేనప్పుడు నరకంలో ఉండేటువంటి బాధలని ఎట్లా స్వీకరిస్తారు అనేసిని. నిజమే. మనము బుద్ధితో ఆలోచించినప్పుడు మనకు ఒక ఇల్లు కట్టాలి అని అనుకుంటాం. అక్కడ స్థలం లేదు, ఇటుకలు లేవు, సిమెంట్ లేవు, గోడలు లేవు, ఎటువంటి మ్యాపు లేదు. కానీ ఆలోచనలో పెద్ద ఇంద్రభవనాన్ని సృష్టిస్తాం కదండి. అదేవిధంగా మన ఆలోచనలతోనే ఒక స్థలాన్ని మనము క్రియేట్ చేసుకుంటామన్నమాట. ఇంకా భావనల ద్వారా ఏం చేస్తాము, ఆటోమేటిక్గా పుణ్యం చేస్తే సుఖాలు అనుభవిస్తాం. కాబట్టి మనకి ఏవైతే భూమి మీద స్వర్గ సుఖాలు ఉన్నాయి అని అనుకుంటున్నామో అవే అక్కడ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే మనసు ద్వారా భావనలతో ఆ స్వర్గ సుఖాలని అనుభవింప చేసుకుంటూ ఉంటాం. సో నరకంలో ఉండేటువంటి బాధలనన్నింటినీ కూడాను ఈ ఆలోచనలతోనూ భావనలతోనూ అంటే బుద్ధితోనూ మనసుతోనూ చేసేటువంటి ప్రక్రియలే. ఎప్పుడైతే మనకు మన కంప్లీట్ ఆత్మ అంటే ఆత్మ ఏ విధంగా అయితే శరీరాన్ని ధరించి బుద్ధిని మనసుని పోగు చేసి ఒక పదార్థంగా రూపుదిద్ది మానవ ఆకారాన్ని ఇచ్చిందో అదే ఆత్మ వెళ్ళేటప్పుడు అంటే తాను బయటకి వచ్చినప్పుడు ఆ బుద్ధిని శరీరాన్ని మనసుని తొలగించే తన ఆత్మగా తన స్వస్వరూపంగా మారుతుందన్నమాట. సో మనకు కంటికి కనిపించని ఆత్మ ఏ విధంగా శరీరాన్ని ధరించిందో శరీరం పోగానే ఆత్మ అనేది మళ్ళీ బయట ఉంటుంది కదండి. సో ఆ ఆత్మని మనము శక్తి, మనము ఇంత శక్తితో కూడుకొని ఉంటే చిన్న ఆత్మలు అంటాం, ఇంత శక్తితో కూడుకుంటే పెద్ద ఆత్మలు అంటాం. సో అందుకనే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అన్న, మహాత్మ అన్న, విశ్వాత్మ అన్న మన యొక్క శక్తి యొక్క పెరుగుదలని మాత్రమే మనము వాటికి పేర్లు పెట్టుకుంటూ ఉంటామన్నమాట. సో ఇక్కడంతా మనం గ్రహించవలసినది మన ఆత్మ యొక్క ఎదుగుదలని మాత్రమే అన్నమాట. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడతామో ఆటోమేటిక్గా శరీరంలో ఉండేటువంటి ఆత్మ లోపల ఉంటే ఆ మనిషి జీవించి ఉన్నాడు, జీవుడు అని అంటాం. ఎప్పుడైతే అతను చనిపోతాడో ఆత్మ అనేది బయటకు వెళ్ళిపోతుందో దాన్ని శవం అంటాం. అంటే జీవం లేని పదార్థాన్ని శవము అనేసి అంటామన్నమాట. సో అంటే ఆత్మ ఉన్నప్పుడు మనిషి అయినాడు, ఆత్మ లేనప్పుడు శరీరం అయినాడు. అది ఏ విధమైనటువంటి ప్రాణి అయినా కూడా, జంతువు అయినా, మొక్క అయినా కూడాను. మొక్క చనిపోయింది అని చెప్తాం కానీ శవం అని అనం. ఎందుకు అనేసి అంటే మొక్కలో కూడా ఆత్మ ఉన్నది అన్న విషయాన్ని మనము అంగీకరిస్తే దాన్ని కూడా శవమని అనేసి అంటామన్నమాట. కానీ మనం దేహాలు కలిగినటువంటి వాటినే శవం అనడానికి కారణం. సో ప్రాణులలో జీవం ఉంది, జీవం లేదు అని చెప్పడానికి మాత్రమే మనం వృక్షాన్ని, చెట్లని తీసుకోవచ్చు అన్నమాట. సో జీవం ఉన్నది లేదు అన్న కేటగిరీ వచ్చినప్పుడు రాళ్ళు, మొక్కలు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. శవం అనే కేటగిరీకి వచ్చినప్పుడు ప్రాణులని తీసుకోవచ్చు అన్నమాట. అంటే శరీరంలో ఉండేటువంటి జంతువులను కానీ, క్రిమి కీటకాదులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనిషి బ్రతికి ఉన్నాడు అనేసి అంటే తనలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను దాని పేరు ఆత్మ అని చెప్తాం. సో ఈ ఆత్మలకి కూడా ఒక లోకం ఉంటుంది. ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తాడో ఆటోమేటిక్గా అతని శరీరం లోపలికి తిరిగి ఆ శక్తి ఆత్మ ప్రవేశించలేదు కాబట్టినే అతనికి ఎటువంటి చలనము శరీరంలో కలగదనమాట. సో ఈ విధంగా బయటకు వచ్చినటువంటి ఆత్మలని మనం అందరూ వినే ఉన్నాం. ఏమనేసంటే శ్మశానంలో ఈ ఆత్మలందరికీ శివుడు కాపలా ఉంటాడు అనేసి అని. అది చాలా వరకు భక్తి యోగంలో ఉండేవాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకం లేని వాళ్ళు కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ అక్కడ మనకి ఇక్కడ పాలించడానికి ఒక హెడ్ అనేది ఉన్నారు కదండి. అది ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, అలా నాయకులు ఉన్నట్లే శ్మశానానికి కూడా, ఆ స్థలానికి కూడాను కేర్ టేకర్గా మనము శివుణ్ణి పూజిస్తామన్నమాట. శివుడు అనగా ఆత్మలకు అధిపతి అని అర్థం వస్తుంది. సో ఇలా శ్మశానంలో ఉండేటువంటి ఆత్మలని కంట్రోల్ చేయడానికి అక్కడ శివుని విగ్రహానికి పెట్టడానికి మనము కారణం అన్నమాట. సో ఇలా కొన్ని ఆత్మలని శ్మశానం దాటి బయట
తిరగకుండా ఉండడానికి మాత్రమే అతను కాపలా ఉంటాడు. కానీ మనకు బయట స్వేచ్ఛగా తిరిగే కోటాను కోట్ల ఆత్మలు కూడా ఉంటాయి. సో, అలా బయట తిరగని ఆత్మలను అక్కడనే ఆయన ఉంచడానికి కారణం ఏమి అంటే, ఆ ఆత్మల ద్వారా ఇతరులకు చెడు జరిగే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. అందుకే శ్మశానాలలో తిరిగినప్పుడు చెడు గాలి సోకిందని, చెడు ప్రభావాలకు లోనవుతున్నారని చెప్పడానికి కారణం అన్నమాట. సో, ఈ విధంగా ఉండేటువంటి ఆత్మలను వాటి ద్వారా మనకి రక్షణ కల్పించడానికి అక్కడ ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు. సో, ఈ బయట ఉండేటువంటి ఆత్మలన్నీ కూడాను మనకు చాలా వరకు అంటే ఒక 90% మనకి ఎటువంటి హాని చెయ్యవు. కానీ మనకు ఆ ఆత్మలు కూడాను వాటికి కావాల్సినటువంటి కోరికలను తీర్చుకోవడానికి, వాటి యొక్క ఆలోచనలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అంటే కొన్ని తీర్చుకోవడానికే చెప్పచ్చు. వాళ్ళ ఆలోచనలను కూడాను. అలా తీర్చుకోవడానికి కూడాను మనల్ని వాడుకుంటాయన్నమాట. సో, ప్రతి ఒక్కరికి నా అనేసంటే అది ఖచ్చితంగా అని చెప్పలేము. కానీ ధ్యానం చేసే వ్యక్తులకు ఆత్మలను చూసినప్పుడు మనము ధ్యానం ద్వారా వాళ్ళని పైలోకాలకి పంపించడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వడానికి కూడా ధ్యానుల సహాయం కోసం కూడా వస్తాయన్నమాట. అంతేకాకుండా భక్తి యోగంలో మనం చేసేటువంటి పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు వీటి ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఆత్మలను ఉన్నత లోకాలకు లేకపోతే వారి యొక్క స్వస్థలాలకు పంపించడానికే ఆ కార్యక్రమాలన్నీ కూడా భక్తి యోగంలో చేస్తారనమాట. సో, వాళ్ళకి అది తెలిసి కానీ తెలియక కానీ చెప్పేటువంటి మంత్రాలలో కానీ వాళ్ళ నిష్టలో కానీ నియమాలలో కానీ కూడాను ఆ పద్ధతే ఉంటుంది. అంటే మనము ఒక కర్మ ద్వారా మనము ఒక వస్తువుని కానీ లేకపోతే పదార్థాన్ని కానీ దానం చేసి అది వాళ్ళకి చెందాలి, వాళ్ళకి ఉన్నత లోకాలు ప్రాప్తించాలి అన్న ఆలోచనని చేస్తాం కదండి. ఇది కర్మ ద్వారా చేసేదనమాట. సో, మన ఆలోచన ద్వారా వాళ్ళని పైకి పంపిస్తూ ఉంటాము. సో, ఇంకా భక్తి యోగంలో ఆటోమేటిక్గా మనము శ్రాద్ధ కర్మలను కానీ లేకపోతే పిండ ప్రదానాలను కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో, మనము మనసులో భావిస్తూ ఉంటాం వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళాలి లేదా ఉన్నత జన్మలను తీసుకోవాలి, ఉత్తములు కావాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటాం. సో, అంటే చనిపోయిన వారి ఆత్మలు వాళ్ళ యొక్క స్వస్థలానికి చేరాలి అన్న ఆలోచన అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఆత్మలు ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమవుతూనే ఉంది. సరే, ఇంకొంతమంది ఇటువంటివి ఏమీ చెయ్యరు కదా అనేసి అని చెప్తారు. వాళ్ళు చెయ్యని వాళ్ళు వాళ్ళ కర్మయోగం అంటే వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేసేటువంటి పనులు, అది దానాలు కావచ్చు లేకపోతే ఇతరులకు సహాయం కావచ్చు, సేవ కావచ్చు, మా నాన్నకి పుణ్యం కానీ నరకం కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మన పూర్వీకులకు కానీ ఉన్నత లోకాలు ప్రాప్తించాలి అన్న ఆలోచన భావనలు అయితే ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారనమాట. అంటే మనం ఖచ్చితంగా శ్రాద్ధ కర్మలు చేసేనా అనేసి అంటే కాదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసేటువంటి ఆలోచనలతో వాళ్ళ యొక్క సంకల్ప శక్తితో ఆత్మలని ఉన్నత లోకాలకి పంపిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారికి తోచిన అటువంటి మార్గాలలోనే వాళ్ళని ఉన్నతంగా లేకపోతే ఉన్నత లోకాలకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఆత్మలని శరీరం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ స్వస్థలాలకి చేరడానికి మనం చేసేటువంటి ప్రక్రియలు తెలుసుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి ప్రతి చోటాను కూడాను ప్రతి అణువు కూడాను మనకి కోటాను కోట్ల ఆత్మలు అనేటివి ఉంటాయి. కంటికి కనిపించినంత మాత్రాన మనకి లేవు అని అర్థం కాదు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో, మనం కంటికి కనిపించని ఆత్మలని చూడాలి అనేసి అంటే మనకు ఉండేటువంటి మార్గాలు రెండే. ఒకటి సెన్సెస్, అంటే మనకు ఉండేటువంటి 5 సెన్సెస్ లేకపోతే 6th, 7th, 8th ఆర్ హయ్యర్ సెన్సెస్ అని చెప్పుకున్నాం కదా. ఈ సెన్సెస్ ద్వారా మనము గుర్తుపట్టవచ్చు. లేదు అనేసి అంటే కళ్ళు మూసుకున్న తెరిచిన ఈ కంటికి అంటే కంటికి ఉండేటువంటి శక్తి ద్వారా మనం చూడగలిగే శక్తిని సంపాదించుకోవచ్చు. అది ధ్యానం చేస్తే ఆ శక్తి వస్తుంది. లేదా తపస్సులు, ఇంకా కొంతమంది చెప్పుకోగా వినే ఉంటారు, అమావాస్య నాడు పుట్టిన వాళ్ళకి లేకపోతే కొంచెం ఆ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళకి ఆత్మలు కానీ చనిపోయినటువంటి ఆత్మలు కానీ కనిపిస్తూ ఉంటాయి అనేసి. సో, ఇది నిజమండి.
సో ధ్యానం చేసి మనం ఆ శక్తిని సంపాదించుకోవచ్చు. లేకపోతే వాళ్ళ జన్మ నక్షత్రాన్ని, సమయాన్ని బట్టి కూడా వాళ్ళని ఆత్మల్ని చూడవచ్చు. మన కంటితో చూసేటువంటి శక్తిని సంపాదించుకుంటే ప్రతి ఒక్కరికి కూడాను ఆత్మల్ని చూసే శక్తి ఉంటుంది. ఎందుకు అనేసంటే ప్రతి ఒక్కరూ ఆ శక్తిని సంపాదించుకుంటే అది ఎవరికైనా కూడా సాధ్యమే అన్నమాట. సో ఇటువంటి ఆత్మలన్నింటికీ కూడాను మరి ప్రతి చోట ఉండే ఆత్మలకు దానికి కూడా ఒక లోకం ఉందా అనేసంటే ఉంటుంది. ఎందుకు అనేసంటే ప్రతి ఒక్కరూ కూడాను నిర్ణీత సమయంలో, అంటే వాళ్ళు తీసుకునేటువంటి బర్త్ ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకునే మనం బ్రతికి ఉండాలి, తర్వాత మనం చనిపోవాలి అని మనం ముందే రాసుకొని వస్తాం కదండి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 10 సంవత్సరాలు, లేకపోతే పుట్టకుండా ఉండేటువంటి బిడ్డలు కూడాను ఆ వయసు తీరగానే, ఆయుష్ తీరగానే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి ఆయుష్ తీరిన తర్వాత అయితే వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా లేదు అనేసంటే ఆయుష్ తీరకుండా ఉండేటువంటి ఆత్మలని మనం మన చుట్టూరా చూడవచ్చు. సో మన చుట్టూ ఉండేది, ఈ భూమిపైన ఉండేటివన్నీ ఎక్కడన్నా తిరగచ్చు, ఎప్పుడైనా తిరుగుతూ ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఆయుష్ తీరిన తర్వాత వాళ్ళ స్వస్థలానికి వెళతాయి. కానీ ఆ స్వస్థలానికి వెళ్ళే ముందు మనం ఆల్రెడీ మొదట చెప్పుకున్నాం కదా, భావనలను బుద్ధితోనూ మనసుతోనూ ఇవన్నిటినీ కూడా వదలాలి అని ఆ వదలడానికి ఒక స్థలం అనేసి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేసి అంటే ప్రతి ఒక్కరూ నిల్చుకున్న తర్వాత, లేకపోతే 10 అడుగులు, భూమికి 10 అడుగుల తర్వాత, భూమి కింద ఉంటుంది కదండి, మనం నిల్చుకున్న తర్వాత ఎవరెవరి హైట్ని నిల్చుకున్న తర్వాత 10 అడుగులు లెక్క వేసుకోండి. ఆ 10 అడుగుల పైన ఉండేటువంటి స్థలంలో ఫస్ట్ ఆత్మల లోకం అనేది ఉంటుందన్నమాట. అది ఎలా అంటే, ఇక్కడ భూలోకం ఉంటే తర్వాత భువర్లోకం ఉంటుంది. ఈ భూలోకానికి భువర్లోకానికి మధ్యలో ఆత్మల లోకం ఉంటుందన్నమాట. సో అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే, భూమికి కాళ్ళ నుంచి లెక్కేసుకొని 10 అడుగులు తీసుకున్న తర్వాత ఆ పైన ఉండేటువంటిది మనం ఆత్మల లోకంగా పరిగణలోకానికి తీసుకోవచ్చు అనమాట. మరి 10 అడుగుల పైనంత దెయ్యాలు భూతాలు ఉంటాయా అని మాత్రం అనుకోకండి. దాన్ని కేవలం ఆత్మల లోకంగా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, మనకు ఆ ఆవరణలో, అంటే 10 అడుగులలో అంతా మన యొక్క ఆలోచనలు, భావనలు, లేకపోతే ఆ తరంగాలు కానీ, ఆ వేవ్స్ కానీ అన్నీ కూడాను ఆ 10 అడుగుల కిందన మనకి ఉంటూ ఉంటాయన్నమాట. ఎందుకు అనేసి అంటే, ప్రతి ఒక్కరి నుంచి ఇంకొకరికి చేరడానికి కానీ, లేకపోతే మనం తీసుకోవడానికి కానీ ఆ 10 అడుగుల దూరాన్ని మనము వదిలామన్నమాట. సో ఆ 10 అడుగుల తర్వాత మనం భువర్లోకం నుంచి మధ్యలో ఉండేదంతాను ఆత్మల లోకంగా మనము తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఆత్మల లోకంలో ఏం చేస్తారు అనేసి అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆత్మ భూమి మీద జన్మ తీసుకోవడానికి శరీరము, బుద్ధి, మనసు, ఈ 3 కావలసి ఉంటుంది. వీటినన్నింటినీ వదలాలి అనేసి అంటే భూమి మీదే శరీరాన్ని వదిలి వచ్చేస్తుంది. సో ఇంకా మనకి బుద్ధి, మనసు, ఈ రెండింటిని ఆ ఆత్మల లోకంలోకి పోయిన తర్వాత తాను చేసినటువంటి ఆలోచనలు, అవి చెడు కానీ మంచి కానీ, మంచి భావనలు కానీ, మంచి పనులను కానీ, తన యొక్క ఆత్మసాక్షితో లేకపోతే మనస్సాక్షితో అన్నింటినీ కూడాను బేరేజ్ వేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే తర్కించుకుంటూ ఉంటుంది తనకు తానుగా. నేను చేసినది కరెక్టా, రాంగా అన్న విషయాలని తర్కించుకుంటూ, నేను తప్పు చేశాను అనుకుంటే తనకు తానుగా శిక్ష విధించుకుంటుంది. ఇక్కడ కేవలం శిక్ష తనకు తాను విధించుకుంటుంది అంతే. ఇది నేను తప్పు చేశాను, అయ్యో ఇలా చేసిండకూడదు అన్న దీనితో ఉంటుందన్నమాట. ఇలా తన ఆలోచనలను, భావనలు తీసుకుంటూ ఒక్కొక్కటిగా శిక్ష అనుభవించుకుంటూ దానిని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. దానినే మనం స్వర్గం, నరకం అన్నాం కదా. మనం పుణ్యం చేసింటే ఆటోమేటిక్గా మనకి ఇంత పుణ్యం చేసింటే ఇంత పుణ్యం వస్తుంది అనే విషయం తెలుసు కదా. సో దానికి తగినట్లుగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి తర్వాత ఇక్కడ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది, చివరి ఫలితము. ఇప్పుడు ఒకరికి మనం ద్రోహం చేశాం, 10 లక్షలు అనేది మనం మోసం చేశామనుకుందాం. దానికి తగినటువంటి బాధని మనము అనుభవించేసాం నరకం రూపంలో. మరి పైన బుద్ధి రూపంలో అనుభవిస్తే శరీరంతో చేసినటువంటి మోసాన్ని అది ఎలా అనుభవించాలి? కేవలం మనకు ఆత్మలోకంలో బుద్ధి రూపంలోనూ మనసు రూపంలోనూ శిక్షలని తీసుకుంటాయన్నమాట.
తిరిగి కంప్లీట్గా పూర్తిగా శిక్ష అనుభవించాలి, తర్వాత చేయకుండా ఉండడానికి శిక్షణ తీసుకోవాలి అనేసి అంటే తిరిగి భూమి మీదనే జన్మ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను, గుణాలను, లక్షణాలను ఏవేవి కావాలో తానే సెలెక్ట్ చేసుకొని, తానే నిర్ణయించుకొని తిరిగి జన్మ తీసుకోవడానికి తాను ప్రయత్నం చేస్తుందన్నమాట. సో తిరిగి జన్మ తీసుకోవడానికి ముందే తాను గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను బేరీజు వేసుకొని తనకి కావలసినటువంటి కష్టం, సుఖం, నరకం, సుఖం అన్నీ స్వర్గ సుఖాలను అనుభవించి పూర్తిగా అంటే అన్నీ వదిలేసింది. నేను ఏమి చేశాను భూమి మీదకు పోయి, నేను ఏమి నేర్చుకోవాలనుకున్నాను, ఏమి నేర్చుకున్నాను, లేకుండా ఏవి కొత్తవి తెచ్చుకున్నాను, ఇవన్నింటినీ మాత్రమే పెట్టుకొని తాను ఎక్కడి నుంచి, ఏ డైమెన్షన్ నుంచి, ఏ చక్రాలు జన్మ తీసుకొనిందో ఆ డైమెన్షన్ తర్వాత తాను ఎదిగినటువంటి డైమెన్షన్కి, తాను ఎదిగినటువంటి చక్రాకు వెళుతుందన్నమాట. అంటే మనం పుట్టినప్పుడు అయితే ఎంత చిన్నగా ఉంటామో, పెద్దయిన తర్వాత 6 అడుగులు 5 అడుగులు అలా ఉంటాం కదండి. అదేవిధంగా మనము ఒకటవ డైమెన్షన్లో మనం ఉండేటువంటి జన్మ తీసుకున్నటువంటి ఆత్మలైతే చివరిగా వచ్చేటప్పటికి కనీసం ఒక 5 చక్రాలన్నా ఎక్కింటాం కదండి. 1వ డైమెన్షన్ 5వ చక్రాలు చనిపోయినారనుకుందాం. అప్పుడు అతను తిరిగి వెళ్ళినప్పుడు ఈ కష్ట సుఖాలను, నష్టాలను అన్ని ఆత్మల లోకంలో అనుభవించేసి తాను ఉన్నటువంటి స్వస్థలమైనటువంటి 1వ డైమెన్షన్కి అతను వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మొదటి తీసుకున్నది ఏముంది, 1వ డైమెన్షన్, 1వ చక్ర. ఇప్పుడు 5వ చక్ర అనే స్థలం లోపలికి వెళ్తాడనమాట. సో తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకుంటాడు. ఆ జన్మ తీసుకొని తాను మళ్ళీ అనుభవించినటువంటి వాటి ద్వారా అన్ని పోగు చేసుకున్నటువంటి జ్ఞానాన్ని తనలో అంటే ఆత్మలోనే, డిఎన్ఏలోనే నిక్షిప్తం చేసుకొని, తన ఆత్మలోనూ నిక్షిప్తం చేసుకొని తిరిగి మళ్ళీ ఆత్మల లోకంకి వెళ్ళి బుద్ధి ద్వారా, శరీరం ద్వారా, మనసు ద్వారా ఉండేటువంటి మలినాలనంతా కూడాను కడిగేసుకొని తిరిగి తన స్వస్థలానికి వెళ్తాడనమాట. అగైన్ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా తాను ఆత్మగా మళ్ళీ జన్మలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పించుకుంటాడనమాట. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏమి అనేసి అంటే, మనం ప్రతిదీ పుట్టడం, చావడం, ఎదగడం కోసమేనా అనేసి అంటే అవునండి. జీవుడు తన పరిణామ క్రమంలో ఎదగడం కోసమనే జన్మలని తీసుకుంటూ ఉంటాడు. ఆ ఎదిగే కార్యక్రమాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమి అనేసి అంటే, మొదట జీవుడు, తర్వాత జీవాత్మ, ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, అంతరాత్మ. సో ఈ 8గా ఈ ఆత్మలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరిదైనటువంటి, మనం 2 ఎపిసోడ్ల తర్వాత చెప్పుకుంటాం చివరిది ఏది అనేసి అని. ప్రస్తుతానికి చివరిదైనటువంటి అంతరాత్మని మనము చేరుకుంటామన్నమాట. సో అక్కడికి చేరడం అనేది ప్రతి ఆత్మ యొక్క గమ్యస్థానం. మరి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మరి ఇప్పటి వరకు ఎవరు చేరలేదా అనేసి అంటే, మనమందరూ చేరిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటాం. అది ఎలా, ఎందుకు అనేది చివరి దాంట్లో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మాత్రము మనం చివరికి చేరుకోవడం అనేది ప్రస్తుతానికైతే మన గమ్యం అన్నమాట. సో ఈ విధంగా తన ఆత్మ యొక్క పరిణామ క్రమంలోనే ఇలా జన్మలు తీసుకోవడానికి కారణమవుతుంది. సో ఈ విధంగా మనకు ఆత్మల లోకం అనేది మన యొక్క ఆలోచనలు కానీ, భావనలు కానీ సంబంధించినటువంటి శిక్షలను, మనం చెప్పుకున్నటువంటి నరకం, పుణ్యం, స్వర్గం, పాపం, ఈ 4 గురించినటువంటి విషయాలను మనం అక్కడ పూర్తిగా తెలుసుకుంటామన్నమాట. సో ఇలా తెలుసుకున్నటువంటి విషయాలతోనే మనం ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో అవి నెక్స్ట్ జన్మకి మనకు ఉపయోగపడతాయన్నమాట. అందుకని ప్రతి ఒక్కరికి కూడాను వయసు పెరిగింది అనేసి అంటే కేవలం అది శరీరానికి మాత్రమే. అదే మనం జ్ఞానం పెంచుకున్నాము అనేసి అంటే మన ఆత్మ యొక్క జ్ఞానాన్ని కానీ, ఆత్మ యొక్క పరిణితిని కానీ మనము పొందుతామన్నమాట. అందుకే వయసు పెరగగానే సరిపోదు, జ్ఞానం ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా. ఇదే అన్నమాట కారణం. మనకు వయస్సు అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించినది. మనకు కావలసినదంతా మనం ఎంత జ్ఞానాన్ని పొందాము,
ఈ భూమి మీద అనేదే ముఖ్యమన్నమాట. సో ఈ ఆత్మల లోకం అనేది ప్రతి ఒక్కరికి కూడాను 10 అడుగుల తర్వాత పైన మనం అనేది చూడవచ్చును అన్నమాట. కానీ అందరూ పోవచ్చా రావచ్చా అనేసి అంటే కేవలం ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, లేకపోతే ఆత్మతో అక్కడికి వెళ్ళనేటువంటి శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే చూడొచ్చు అన్నమాట. ఇలా చెప్పడానికి కారణం ఏమనేసంటే మనం ధ్యానం చేయగానే సరిపోదు. ధ్యానం అనేది క్రియ, అంటే చేయడం. ధ్యాన స్థితిని సంపాదించాలి, అది ప్రక్రియ అవుతుంది. సో ధ్యాన స్థితి తర్వాత మనం ఆత్మను చేరుకోవాలి. ఆత్మ అన్న పదార్థాన్ని మనం చేరుకున్న తర్వాత నేను ఆత్మాన్ని తెలుసుకున్నప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని, యొక్క అనుభూతిని, ఆత్మానుభవాన్ని వీటిని పొందిన తర్వాత ఆత్మల గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఆత్మల లోకాలకు వెళ్ళడం అంతకంటే కష్టం కాదు. కానీ అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి శక్తినైతే మనం ప్రతి ఒక్కరూ కూడాను సంపాదించుకోవాలి, ఖచ్చితంగా సాధించుకోవాలి. అలా అప్పుడైతేనే మనము వాటిని చూడగలం అన్నమాట. సో భూమి మీదనే ఆత్మల లోకం కూడా ఉంటుంది కాబట్టినే ఈ ఆత్మల లోకం కూడా మనకు భూమితో సంబంధించినది, భూమికి సంబంధించినది అన్నమాట. ఇంకా ఆత్మల గురించి అయితే మనం ఆల్రెడీ ఆత్మ పరిణామ క్రమంలో మనం చెప్పుకునేసే ఉన్నాం. అందుకని ఇక్కడ కేవలం ఆత్మల గురించి కొంచెమే చెప్పుకుంటున్నాం. ఆత్మ లోకం అనేది ఎక్కడ ఉంటుంది అనేసి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక డౌట్ పెట్టుకోవద్దండి. మనం నిచ్చెనేసి 10 అడుగులు ఎక్కిన తర్వాత మనకు ఆత్మల లోకం కనిపిస్తుందా? ఇటువంటి ఆలోచనలన్నీ చేయకండి. మనకు కంటికి కనిపించినటువంటి సూక్ష్మతర లోకం అన్నమాట. సో మనం నిచ్చెన వేసి చూసినంత మాత్రానవి మనకు కనపడవు. ఇటువంటి సంశయాలన్నీ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. తర్వాత భాగంలో మనము మరి ఒక లోకం గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.